హలో అండి. ఈరోజు మీకొక హెల్తీ స్నాక్ చేయడం చూపిస్తాను. ఏంటి చుడవాయే కదా అనుకుంటున్నారా? ఇది బియ్యం అటుకులతో చేసిన చుడవా కాదండి. జొన్న అటుకులతో చేసిన చుడవా. అందుకే హెల్తీ అంటున్నాను. ఇది చేసుకోవడం ఈజీయే కాకుండా వారం 10 రోజుల పాటు ఫ్రెష్‌గా అప్పుడే చేసినట్టుగా ఉంటాయి. ఈ అటుకుల్లో అప్పుడప్పుడు కొంచెం ఇసుక ఉంటుంది. కొంచెం జల్లించి పెట్టుకుంటే ఆ ఇసుక రాదండి. ఇలా ఉంటాయి ఈ జొన్న అటుకులు. ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద సైజ్ గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిట్లాక ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే కాదండి, ఏ రెసిపీలో అయినా ఆవాలు చిట్లాక వేరే ఇంగ్రీడియెంట్స్ వేస్తేనే ఆ డిష్‌కి టేస్ట్ వస్తుంది. ఆవాలు చిట్లాక ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేశాను. అది వేగాక ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు ఎక్కువగా తినడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కానీ పల్లీలు ఎక్కువగా ఉంటేనే ఇందులో టేస్ట్ బావుంటుంది. పల్లీలు వేగాక దీంట్లో ఒక 3 ఎండుమిర్చి, 6, 7 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చీలు మీరు కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేశాక ఇది మొత్తము డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. తడి లేకుండా డ్రై అయ్యే వరకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఈ అటుకులు కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి లైట్‌గా వేసుకోవాలి సాల్ట్. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము ఇసుక లేకుండా జల్లించి పెట్టుకున్న జొన్న అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకున్నాక మనము రెడీ చేసిన పోపు ఉంది కదా! అదంతా మొత్తం అటుకులకు అంటుకునేలా బాగా కలుపుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ గిన్నె తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం అటుకులకు ఈవెన్‌గా అంటుతాయి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిసాక ఇప్పుడు దీంట్లో ఒక ముప్పావు కప్పు వరకు పుట్నాలు వేస్తున్నాను. పుట్నాలు ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి అవి ఆయిల్‌లో వేయాల్సిన అవసరం లేదండి. ఫైనల్‌గా వేసుకుంటేనే బావుంటాయి పుట్నాలు. పుట్నాలు వేసినాక ఇదంతా ఒక 2, 3 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అటుకులు క్రిస్పీగానే ఉంటాయి. ఒక 2, 3 నిమిషాలు అన్నీ కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి పొడిగా ఉన్న డబ్బాలోకి ఈ అటుకులు చల్లగా అయ్యాక తీసుకొని గాలి తగలకుండా మూత పెడితే ఒక వారం 10 రోజుల పాటు ఫ్రెష్‌గా అప్పుడు చేసినట్టుగానే ఉంటాయి. అండ్ ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి. మనము బియ్యం అటుకులతో కంపేర్ చేస్తే వాటికన్నా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది. అండ్ షుగర్ పేషెంట్స్ వాళ్ళు మనము మామూలుగా బియ్యం అటుకులు అవి తినడానికి ఉండదు కదా! స్నాక్స్‌లా ఇవి అయితే అందరూ తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.